తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నది ఏమిటి అని మన సాధారణంగా చూస్తే గనక వివాహం విషయంలో, ఆ తర్వాత సంతానం విషయంలో. వీటి గురించి జాతకాలు చూసేటప్పుడు కానీ ఇలా తెలుస్తాయా అంటే తెలుస్తాయనే చెప్తారండి. పెళ్లి చాలా అతి కష్టం మీద జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తున్నాం. 30 దాటితే గానీ కొంతమందికి సంబంధాలు కుదరట్లేదు, కొంతమంది దగ్గర దాకా వచ్చి దూరం అవుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేశాం. అయితే పెళ్లి తర్వాత, పెళ్లి కష్టంగానో లేకపోతే ఏదో ఇదిగానో జరిగిన తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొనేటువంటి సమస్య సంతానం. అసలు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎన్ని మాటలు పడుతూ ఉంటారు. అమ్మ అన్న పిలుపును నోచుకొని ఎంతో మంది ఆడపడుచులు చాలా బాధపడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి వాళ్ళకి జాతకంలో అసలు తెలుస్తుందా వీళ్ళకి సంతానం ఇబ్బంది ఉందని అని చెప్పి ఒక రీసెర్చ్ అనేది చేస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే జాతకంలో ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్న చిన్న సవరణలు చేసుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అనే విషయం బయటపడింది. మరి ఎలా, అసలు సాధారణంగా వచ్చేటువంటి దోషాలు ఏముంటాయి, అవి ఎలా సరిదిద్దుకోవచ్చు, వీటి గురించి ఒక రీసెర్చ్ చేసి వివరణాత్మకంగా మనకి వీడియోస్ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడి సంతానానికి సంబంధించి అసలు వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు, పరిహార మార్గాలేంటి, ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. సంతాన ఇబ్బందులు ఎవరికైతే జాతకపరంగా ఉంటాయో వారికి అసలు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటి పరిహారాలు ఏమిటి, ఇవి తెలుసుకుంటూ ఉన్నామండి. ఇందులో భాగంగా ఇవాళ నాగదోషం గురించి చాలా మంది మాకు ఇలా చెప్పారండి, వీటికి పరిహారాలు ఏమిటి, అసలు ఎందుకు నాగదోషం వస్తుందని చెప్పి కామెంట్స్ లో అడగటం జరిగిందండి. మీ ప్రశ్నలకు సమాధానం ఇవాళ గురువుగారి ద్వారా తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, సంతానానికి సంబంధించిన సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. ఇందులో భాగంగా నాగదోషం ఉందని చెప్పారండి, తద్వారా సంతాన ఇబ్బందులు అని అన్నారు. అసలు నాగదోషం అంటే ఏంటి, అది ఎందుకు ఏర్పడుతుంది ఒక వ్యక్తి జాతకంలో? మంచి ప్రశ్న సార్. మెయిన్ ఏంటంటే సంతాన విషయం చూసినప్పుడు పంచమ స్థానం అనేది చూడాలండి. పంచమ స్థానం అనేది క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్. ఇది కాకుండా సంతానానికి మెయిన్గా చూసేది పంచమ స్థానం. సో పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, పంచమ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, సో ఇవి కాకుండా మెయిన్గా సంతాన కారకుడైన గురువు ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ చూస్తున్న మెయిన్ పాయింట్లో మటుకు చూడాల్సింది 5th హౌస్లో ఏ గ్రహం ఉందని. సో 5th హౌస్లో మటుకు రాహు ఉంటే అది ఖచ్చితంగా నాగదోషం అంటారండి. ఖచ్చితంగా. సో అందులో అంటే ఆ నాగదోషం ఉందనుకోండి, సంతానం ఆలస్యంగా పుట్టడం, సంతాన నష్టం జరగడం, మిస్క్యారేజ్ జరగడం, సంతానమే లేకపోవడం, ఇలాగా. ఎందుకంటే అదొక మామూలుగా అంటే మన పూర్వీకులు అంటే మన తాతలు, తండ్రులు ఎవరైనా ఉన్నారు, అయితే మనమైనా అంటే మనమైతే కాదులేండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పుట్టేసిన తర్వాత జాతకం ఏం మారదు కాబట్టి, పుట్టిన తర్వాత కూడా జాతకం మారుతుంది. ఇప్పుడు సాధారణంగా చూడండి, కొంతమంది ఎక్స్ట్రాడినరీ హారోస్కోప్ ఉందండి అంటారు, కానీ వాడిది ఏం మ్యాచ్ కాదు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత. ఎందుకంటే అండి వాడు 20 ఏళ్ళ దాకా బాగానే ఉంటాడు. 20 ఏళ్ళ తర్వాత వాడు వేసే వేషాలు కానివ్వండి, వాడు చేసే పనులు కానివ్వండి, వాడు ఇంట్లో వాళ్ళని ఏడిపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాడికి తిరిగి కొడుతున్నాయి అనమాట. వాడికి ఆ పనులు జరగట్లేదు, అందుకని రివర్స్లో జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకే మనం పుట్టిన తర్వాత జాతకం దీనికి వర్తించదు ఈ నాగదోషానికి. జస్ట్ మన పూర్వీకులే అంటే మన నాన్నగారు కానీ, మన తాతగారు కానీ, లేకపోతే ఇంకొంచెం ముందుగా కానీ, 4 ఫాదర్స్ కానీ ఎవరైనా సరే ఒక త్రాచు పావుని చంపితే గనక దాని యొక్క శాపంతో వచ్చే దోషం ఇదండి. దీన్ని నాగదోషం అంటారు. అలాగే కాలసర్పదోషం కూడా అంతే సాధారణంగా. అందుకే పాము జోలికి వెళ్ళకూడదు. అంటే పాము మనల్ని కాటేస్తుంటే మనం దాన్ని ఇది చేయడం కోసం చంపితే ఓకే, కానీ మామూలుగా సాధారణ కొంతమంది ఇదివరకు ఎక్కువగా చంపేయడాలు ఇవన్నీ చేస్తుంటారు. మామూలు పాములతో ఏం కాదండి, కానీ త్రాచుని చంపితే ఖచ్చితంగా ఆ దోషం మనల్ని పడుతుంది. ఎందుకంటే మెయిన్గా కళ్ళకి, చెవికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కళ్ళు, చెవి. అందుకే చూడండి, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఉంటారు ఈ మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు. అందుకే పుట్టమట్టిని కూడా తీసుకుని చెవికి రాసుకుంటారు, కంటికి రాసుకుంటారు. సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టే రూల్ ఏంటంటే, కళ్ళకి ప్రాబ్లం వచ్చినా, చెవులకి ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా అది సుబ్రహ్మణ్య స్వామిని మీరు గట్టిగా పట్టుకోవాలి. అంటే రాహుకి రిలేటెడ్ ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే కొంచెం కుజుడు రిలేటెడ్ ఏదో హారోస్కోప్లో ప్రాబ్లం ఉంది. సో కళ్ళు, చెవులు ఏం ప్రాబ్లం వచ్చినా సో ఆ దేవుడిని పట్టుకుంటే ఈ దోషాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి నాగదోషం అనమాట ఖచ్చితంగా పంచమంలో రాహు ఉంటే ఈజీగా మనం చెప్పేయచ్చు ఇది నాగదోషం అండి. అంటే నాగదోషం ఉంది ఒక వ్యక్తికి అంటే సంతానం మీదేనండి 100%. మెయిన్గా మనకి ఏంటంటే పంచమ స్థానంలో రాహు ఉంటుంది కదా, మెయిన్ ఏంటి క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్. అంటే క్రియేటివిటీ కొంచెం తగ్గుతుంది, ఇంటెలిజెన్స్ తగ్గుతుంది, లాజిక్ తగ్గుతుంది. ఈ మూడింటితో నష్టం ఏమి ఉండదు.
ఏదో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, ఈ 3 ప్రదర్శించకపోయినా పర్లేదు. ప్రైవేట్ జాబ్ వచ్చినా ఏదో 2-3 సార్లు బాస్ తిడతాడు, సరే అని చేసుకుంటూ వెళ్తాడు. సంతాన నష్టం జరిగినా, సంతానం లేకపోయినా, సంతానం ఎప్పుడు 35 ఏట 40 ఏట పుడితే చాలా పెద్ద ప్రాబ్లం కదా. సో అందుగురించి అంటే మెయిన్గా దీని ఇంపాక్ట్ మటుకు సంతానం మీదే చూపిస్తుందండి. అంటే ఎటువంటి పరిహారాలు గురువు గారు? సాధారణంగా మీరు చాలా అవును. సులువైనవి అవును. అందరూ చేసుకోదగ్గవే చెప్తారు, అవును. కానీ ఇది పెద్ద సమస్య. అవును. సంతానం అనేది అవును. చాలా ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అవును. అయితే రీసెంట్ గా జాతకం చూపించుకున్న వాళ్ళకి నాగదోషం ఉందని చెప్పారు అవును. వారి అయ్యగారులు ఎవరైనా అడిగితే. మరి నాగదోషానికి ఏంటి పరిహారం? ఏం మెయిన్గా చేయాలి? నాగదోషానికి పరిహారం అంటే మెయిన్గా వివాహం మనం చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వివాహం, ఇప్పుడు అమ్మాయికే నాగదోషం ఉందండి. సో వివాహం చేస్తాం, సో సంతానం నష్టం కానీ, మిస్క్యారేజ్ అవ్వడం కానీ, లేట్గా పుట్టడం కానీ, లేకపోతే కనుక ఏదైనా డిఫార్మిటీ, ఏదైనా ఆర్గన్ లోపంతో పుట్టడం కానీ, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ మ్యాచ్ మేకింగ్ చేసే అబ్బాయితో ఫస్ట్ మనం చేసేదే ఫస్ట్ ఇది చేయాలండి. ఎలాగో పరిహారాలు చేసి చేస్తాం, వివాహం చేసేటప్పుడే అతనికి పంచమ స్థానం చాలా బాగుండేటట్టు చూసుకోవాలి. అతనికి కాలసర్పదోషం లేకుండా చూసుకోవాలి, అతనికి మెయిన్గా ఈ నాగదోషం లేకుండా చూసుకోవాలి, గురువు అనే గ్రహం చాలా బాగుండేటట్టు చూసుకోవాలి, పంచమ స్థానాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే చాలా మంచిది, అలాంటి అబ్బాయిని చూస్తే మంచిది. ఇదేకుండా మెయిన్గా చేసుకోవాల్సిన పరిహారాలు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే మనకి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసుకోవడం. అలాగే ఏ అబ్బాయినా అమ్మాయినా ఎవరు పుట్టినా సరే ఖచ్చితంగా నీ పేరే కలుపుకుంటాను, డైరెక్ట్గా నీ పేరే పెట్టుకుంటాను, కలుపుకోవడం కూడా కాదు, డైరెక్ట్గా నీ పేరే పెట్టుకుంటాను అని దండం పెట్టాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఏమన్నా సేమ్ పొట్లకాయ తినకుండా ఉండాలి. అలాగే రాహుకి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇవ్వాలి. ఎందుకంటే ఈ గ్రహం సంబంధించిందే అక్కడ ఉంది కాబట్టి పంచమ స్థానంలో అదే సంతాన నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలి. ఇంకోటి అంటే ఈ పంచమ స్థానంలో రాహు ఉన్న వాళ్ళకి, నాగదోషం ఉన్న వాళ్ళకి, ఆ కాలసర్పదోషం ఉన్న వాళ్ళు కూడా అండి పాముల కళ్ళలో కనిపిస్తుంటాయి. అది కనిపించాయంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా మన నాగదోషం అన్నట్టు. ఇది సాధారణంగా 2 టైమ్స్లో మామూలు వాళ్ళకి కనిపిస్తాయి. ఒకటి బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు మీరు, రెండోది మీకు డబ్బు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు మనకు అప్పు ఉంది, లేకపోతే నెక్స్ట్ మంత్ 1,00,000 రూపాయలు తీర్చాలి, మనకి నిద్ర పట్టదు ఇది. సో మీకు ఖచ్చితంగా కళ్ళలో పాము వస్తుందన్నమాట. సో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్న వాడికి, కొంచెం అనారోగ్యం చేసి ఉండే వాళ్ళకి సాధారణంగా ఇలా కనిపిస్తుంటాయి అన్నమాట పాములు. కానీ ఖచ్చితంగా కాలసర్పదోషంగా నాగదోషం వాళ్ళ మటుకు ఖచ్చితంగా ప్రతి నెల కనిపిస్తూనే ఉంటాయి. ఇది కాకుండా వాళ్ళ ఇంటికి కూడా వస్తాయి అవి. ప్లస్ వాళ్ళు ఖచ్చితంగా కళ్ళారా చూసుంటారు, లైఫ్ టైంలో చాలాసార్లు వాళ్ళు చూసి ఉంటారు. ఈ దోషం ఉంటేనే వాళ్ళు పాముని దగ్గరగా చూడగలరండి, లేదంటే వాళ్ళు అసలు చూడక్కర్లేదు. ఇదే రూల్ మెయిన్గా. ఇంకొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, అవైతే మనల్ని చంపడానికి కూడా వస్తాయి అన్నమాట. అలా కూడా ఉంది. కుజరాహుల కలయిక ఉందనుకోండి, పాము మనల్ని చంపడానికి కూడా వస్తుంది, కుక్క కరుస్తుంది. సో యానిమల్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా చాలా ఉంటాయి ఇందులో. కాబట్టి మెయిన్గా ఈ పరిహారం చేసుకోవాలి. ఈ రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని కూడా. అలాగే మోపిదేవి కానీ, కుక్కి సుబ్రహ్మణ్యం కానీ, పళని కానీ, ఈ స్కందగిరి టెంపుల్ కానీ ప్రతి ఏడాది ఒకసారి వెళ్ళి ఏదో ఒక టెంపుల్కి, ప్రముఖమైన క్షేత్రాన్ని ఒక హోమం మరియు అభిషేకం ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరు నక్షత్ర గోత్రంతో చేస్తే మంచిది. వీళ్ళు కూడా అస్సలు పొట్లకాయ తినకూడదండి. ఇవన్నీ పాటిస్తానుగా నాగదోషం నుంచి మనం విముక్తి చెందినట్టే. చాలా చక్కగా వివరించారు గురుగారు. విన్నారు కదండి, నాగదోషానికి సంబంధించి దాదాపుగా మీ సందేహం తొలగిపోయిందని అనుకుంటున్నాము. ఎవరికైతే ఇది అవసరం ఈ వీడియో అన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే గురువుగారితో మీరు నేరుగా మాట్లాడాలనుకున్నా, లేకపోతే అసలు మీ సమస్య గురించి చెప్పాలనుకున్నా, ఇంకా ఏవైనా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ప్రత్యేకించి వివాహానికి సంబంధించి గృహం త్వరగా కట్టుకోలేకపోతున్నాం అని కానీ, లేకపోతే విదేశీయానం అడ్డంకులు వస్తున్నాయని కానీ, చేసే అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయన్న, చదువు విషయంలో ఇబ్బందులు అవుతూ ఉన్నా, దాంపత్యం కానీ, సంతానం విషయంలో కానీ, అసలు వివాహమే ఆలస్యం అవుతుందండి, ఇలా ఎన్నో రకాల నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలన్నిటికీ కూడా గురువుగారు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ అందిస్తున్నాను, కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు ముందుగా. అలాగే గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని కూడా మీరు కలవచ్చు, నేరుగా ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.